మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు? జగన్ గారే. దేనికనండి? ప్లాన్ అదే దేనికని? దేనికంటే అన్ని మంచిగా చేస్తున్నారు, సౌకర్యంగా అన్ని సౌకర్యం చేస్తున్నారు. పథకాలు అన్ని బాగానే అందినండి. ఏమేమి పథకాలు అందినండి మీకు? మాకు ఏమేమి పదలేము బాబా, మాకేమంతలేదు. పింఛను ఒకటి మాకు అంతే. మరి ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాల్ని తమరపోలు చేస్తున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. ఆయన అలాగే అంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. వాళ్ళిద్దరూ కలిసి పోటీ జగన్ గారు భయపడతారని అంటున్నారు. జగన్ గారు ఏం భయపడ్డాడు, ఆయనే బాగా ఉంటాడు. ఆయనే బాగా. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కెమెరా రాధాకృష్ణ, తెలుగుదేశం. కాంగ్రెస్ కార్ము నాగేశ్వరరావు సమస్యలన్నీ తెలుసుకోవడం కానీ. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. పెన్షన్ గట్రా బాగానే ఇస్తున్నారు. ఏమి లేదు లేదు అసలు లంచాలు గంచాలు ఏమి ఇచ్చుకోరు, బాగానే చేస్తున్నారు. జగన్ గారిదే బాగుంది. మీరు ఎన్నన్నా ఎన్ని చేసినా మేము జగనే. నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. దేనికనండి? అన్నిటికి మంచిగా చేశారు. మాకు పెన్షన్లు తెచ్చిస్తున్నారు ఇంటికి. తర్వాత మాకు ఏది కావాలన్నా ఆయన వల్ల అవుతుంది. మాకు మంచి ఉపకారాలు చేస్తున్నారు. పిల్లలకి చదువులకు కానీ అమ్మఒడి కానీ అన్నీ మంచిగా చేస్తున్నారు మాకు. కాకపోతే మాకు ఉండటానికి ఇల్లు లేదండి. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి 2 అబ్బాయిలు. నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఇప్పటికి ఇల్లు లేదు. మళ్ళీ సారైనా జగన్ గారు వస్తేనే నయమండి. మరి ఇళ్ల స్థలాలు అసలు ఎందుకు రాలేదండి? మీకు పెట్టుకోలేదా మీరు? పెట్టాము, మరి ఏం చేసేస్తారో తెలియదండి, కారణం తెలియదు నాకు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదా, లేదంటే ఇక్కడ సర్పంచ్లు పట్టించుకోవట్లేదా? సర్పంచ్లే పట్టించుకోలేదండి. సర్పంచ్లు పట్టించుకోవట్లేదు. మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. ఎవరో తీసేశారంటే మరి వాళ్ళు ఉండి చూసుకోవాలి కదండి. మరి వాళ్ళు ఉండి చూసుకోవాలి కదా. పోనీ మేము ఇంటి పన్ను కడుతున్నామో, లేకపోతే కరెంటు బిల్లు కడుతున్నామో, లేకపోతే నీటి పన్ను కడతాక పైపు ఉందో, ఇవన్నీ చూసుకోవాలి కదండి. నా పేర ఏమున్నాయోను ఆరా తీసుకోవచ్చు. అది మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నారులేండి. బాగానే చేస్తున్నారు కానీ మీ సమస్యలు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు కదా. అదే నాకు ఇల్లు తాళం గురించి నా బాధ. అయితే ఇప్పుడు జగన్ గారు వస్తేనే బాగుంటుందని మీ అభిప్రాయం? మళ్ళీ జగన్ గారే రావాలి. ఆయన వల్ల ఉపకారమే కానివ్వండి, మాకు చెడ్డ ఏమీ జరగలేదు. మాస్కులతో సహా ఇచ్చాడు ఆయన మాకు. నమస్కారం అండి. జగన్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం అండి. దేనికనండి? ఇప్పుడు జగన్ గారు కొన్న టైంలోనూ ఈ ఘట్టన ఆయన లేకపోతే జనం చచ్చిపోతురండి. చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు చేశాడు, లేబర్కి ఏమీ పెట్టలేదండి. ఆడు ఎంతసేపు రైస్ మిల్లు కొమ్మూరిని చూసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు నేను నెంబర్కి పోటీ చేశాను. వాళ్ళ నాన్నగారు ఎగంలో నేను నెంబర్కి పోటీ చేశానండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తా ఉండే ఓట్లు. ఆ మహానుభావుడు ఇవాళ ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా హాస్పిటల్లోనూ బాగా చూస్తున్నారు. అదండి, ఆ మహానుభావుడు రావాలని కోరుకుంటున్నాం. మరి పథకాలన్నీ ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఆయన మాటలు అలాగే అంటాడండి. ఆయన దుబ్బేశాడు. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ అంటే ఆడు పిచ్చినా కొడుకండి. ఏం పళ్ళు అవ్వండి, ఇక్కడ అందరు జగన్గా వేస్తారండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి మేము గెలిస్తే వైసీపీ వాళ్ళని ఉరికిచ్చి కొడతామని అంటున్నారు. మరి ఏమి పళ్ళు అవ్వండి, ఏం పళ్ళు అవ్వండి ఇక్కడ. అర్థమైందండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గ్యారంటీ అండి. మేము ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. చేస్తారండి. అలా జగన్ గారు భయపడతారని అంటున్నారు. మరి ఆయన పెద్దోడని ఆలోచించాడు కానీ లేకపోతే ఆయన ఎప్పుడో వెళ్ళిపోతాడు. అతను లెక్కల్లో మనిషి అండి, కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డాడు, మంచి వ్యక్తి కూడానండి. సీటు పోదాలు గ్యారంటీగా వస్తుందండి. అది అర్థమైందండి. అది ఆ మహానుభావుడు రావాలని కోరుకుంటున్నాం. మాకు ఇళ్ళ తాళం ఇచ్చాడండి, ఇగో ఇల్లు తాళాలు ఇచ్చాడు మహానుభావుడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కోరమూరి నాగేశ్వరరావు అండి.
ఆయన గారు మంచిగా చేస్తున్నారా? బాగానే చేస్తాడండి ఆయన. ఇంటింటి తిరిగి చేస్తాడు పథకాలు అన్నీ ఆయన్ని చెప్పుకోక్కర్లేదు. ఆయన మహానుభావుడు, ఆయన బాగానే చేస్తాడు. అయితే ఈసారి కూడా జగన్ గారు వస్తారు బాగుంది అనుకుంటున్నాను. ఈ జగన్ గారు వస్తారండి కంపల్సరీగా. చెప్తున్నాం కదండి, మా ఇంట్లో ప్రత్యేకంగా 10 ఓట్లు ఉన్నాయి. 10 ఓట్లు కూడా జగన్ గారికి వేస్తాం. ఓకే, అర్థమైందండి. 2 ఓటుకి వెళ్ళదండి అది. ఆ మహానుభావుడు రావాలని కోరుకుంటున్నాం. పూజలు కూడా చేసుకుంటున్నాం. నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు రావాలనుకుంటున్నాం అండి. దేనికేనండి? దేనికేంటంటే దేనికైనా కొంచెం మనకి అంటే మాకు విధంగా కొన్ని పథకాలు రాకపోయినా చాలామందికి పథకాలు దేవుడు టీవీలో చూస్తున్నాం అండి. చాలామందికి ఇప్పుడు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి. అయితే మాకు మట్టుకు మాత్రం మాకు ఇంకా లోన్ వస్తుందని ఆశతోటి మేము పెట్టండి. అయినా అన్నీ బియ్యం ఫ్రీగా ఇస్తాం. మనకి ఏ సరుకాలం గమ్ముని పని అవుతుందండి. దాని మీద మళ్ళీ పట్టు కూడా ఆయన రావాలని మేము ఆశించాలండి. మరి పథకాలు అందించడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. కిట్నోళ్ళు అనేక మంది అంటారు. అవుతారండి, మేము తాగిపోతే తాగుతారు. అలవాటు ఉన్న వాళ్ళు ఎవరో మండం, అలవాటు లేని తాగమన్నా తాగడం. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. కలిసిపోయినా ఆ సీట్లు ఎవరు కూర్చోబెట్టారు దేవుడు నిర్ణయించాడండి. అంతేగా ఇప్పుడు పథకం అన్నది అందరూ మేము ఉంటా అంటారు. అయితే తల్లిదండ్రులు 4 బిడ్డలున్నా కూడెట్టినోడు మంచోడు. మీకు అర్థమవుతుందండి. 10 మంది ఉంటారు. ఎవరు ఆపదలు ఆదుకున్నవాడు దేవుడు. ఏమండి ఈ రోజు తండ్రికి 10 మంది కొడుకులు ఉంటే సుఖమేంటి? ఒక్కడు ఉంటే చాలు. ఇప్పుడు ఆ జగన్ బాబు ఒక్కడుండి ఎంత పరిపాలన పరికింతాడు అండి ఆయన. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 10 మంది అక్కలేదండి మంచి చేస్తాకి, ఒక్కడుంటే చాలు. ఆయన ఆయన అలాగ ఉన్నారు కాబట్టి అండి మాకు మళ్ళీ పట్టు కూడా దేవుడి కృప వల్ల ఆయనే రావాలని మేము ఆశిస్తున్నాడు మేము. అదండి ఏంటంటే వరకు మనకు బియ్యాలు ఏంటి అన్నీ ఇప్పుడు మనకి పెట్టింది వస్తుందండి. అది రాకుండా ఉండదు. ఎలక్షన్ ఈలోగా అయిపోతుందో లేకపోతే రేపు వెళ్ళాకని వస్తుంది. ఏంటంటే ఆయన పరిపాలన బాగుంది అదండి. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంత చేయవలసి చేయించాడండి ఆయనను. అయితే ఏంటంటే కొంచెం మధ్యలో ఇంకా ఉన్నవాడికి ఇదేనట్టు లేనివాడికి పెద్ద ఆయన ముందుకు రాలేదు. మాకు ఇళ్ళ స్థలాలు లేవండి. మాకు సొంత ఇల్లు ఎప్పుడో కట్టుకున్నాం. పాత ఇల్లు ఇలా ఉండేది, పడగొట్టే అది పడిపోయింది, చెదట్టి పడిపోయింది. ఇక మళ్ళీ ఇలా కట్టుకుంటున్నాం. రైతులు కొంత సాయం చేస్తున్నాం వలన ఇల్లు కట్టుకుంటున్నాం. లేకపోతే నాకు కొట్టుకుని స్కోప్ లేదు. నాకు నలుగురికి సాయం చేస్తున్నారు. మరి లోన్ అయినా అప్లై చేసుకున్నారు? మరి లోన్ పెట్టాను అంటున్నాను కదా, రాలేదు. కానీ వస్తుందని ఒక నమ్మకం మీద ఉన్నాం మేము. లోను మరి ఇక్కడ వాలంటీర్లు వాళ్ళు పట్టించుకుంటున్నారు? వాలంటీర్లు పట్టించుకుంటున్నారు. వాళ్ళని అడుగుతున్నాం ఏమంటే ఇంకా సెలక్షన్ అయ్యిందంటే ఇంకా దాన్ని రిలీజ్ చేయలేదు అని అంటున్నారు. అంతే, రిలీజ్ చేయలేదు, చేస్తే మేము వచ్చి చెప్తామని అంటున్నారు. సెలక్షన్ అయింది అంటున్నారు కానీ రిలీజ్ చేయలేదు అని అంటున్నారు. సరే అది ఎప్పుడు వస్తుంది అప్పుడే చూద్దాం. ఇక అలాగే చూస్తున్నాం. ఇల్లు ఎక్కడ పడితే అక్కడ కొంచెం మేము అరుగులు తెచ్చినండి, అప్పు చేసండి. మొత్తం మీద మేము కట్టుకుంటున్నాం. అప్పు చేసిందండి, సెంటరింగ్ అయింది. అయితే ఏంటంటే అండి ఈ రోజునండి మా బాబు పోయాడు. మాకు 3 పిల్లలండి. పెద్ద పాప పెళ్లి చేసామండి. రెండో పాప చేద్దాం దగ్గర మా బాబుకి అప్పుడు ఈ పథకాలు ఏమి లేవండి. ఆరోగ్యశ్రీ పథకం అవి పెద్ద ఏమి లేదు. అయితే మా సొంత డబ్బులతో మేము హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో 6 నెలలు ఉన్నామండి. అయితే అది ఏంటంటే మాకు తీయవలసిన కార్డు ఏం చేసారంటే ఉన్నవాళ్ళు కార్డు కింద మాకు అంత కంగారు మేము పెద్ద హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదండి. అది ఏమైందంటే అండి ఉన్నవాళ్ళు కార్డు కింద ఒక ఆయన రాయించేసాడు. రాయించి తన్ని 15 రూపాయలు చాలా ఖర్చు పెట్టామండి. అయితే ఆ పిల్లోడికి మరి ఏమైంది మనకు తెలియదు. ఆ తెగులు మాత్రం అంచుపట్టి మాత్రం ఈ ఎక్స్రేలు అవి తీసేరే కానండి పిల్లడు సరైన మందు పడలేదు. పిల్లడు బతకలేదండి. మళ్ళీ కాకినాడ వెళ్ళాం. కాకినాడ కూడా అదే రకంగా చేశారండి. ఇంకా మళ్ళీనేమో ఇంకా పాలకొల్లు అని రాజమండ్రి అన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఉన్నప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయన 25 ఏళ్ళు మాకు ఉపకారం చేయించారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఏం పేరు? రాజశేఖర రెడ్డి గారు. ఆయన బతుకుండగానే అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం కాకినాడలో. ఆ మహానుభావుడు 25 ఏళ్ళు సెలక్షన్ చేశాడు. అయినా ఏం చేస్తాం, అన్ని హాస్పిటల్ తిప్పాం, బతకలేదు. మీకు అర్థమైందండి. కానీ ఆయన మేము మామూలుగా మర్చిపోలేస్తామా? ఆయన చచ్చిపోయినా మర్చిపోలేదు. వస్తే బాగానే ఉంటుంది, ఇల్లు పని అవుద్ది అని చూస్తున్నాం అండి. ఓకే అండి.